ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ కృష్ణగాడు మహానగరంలో మాయగాడు సార్. ఆ మాయగాడు ఈరోజు మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ దొరకాల్సిందే. గతంలో మనం ఎంక్వైరీ చేసినప్పుడు వాడుండేది ఈ వీధిలోనే అని తెలిసింది కదా సార్. అయితే ముందు వాడి ఇల్లు తెలుసుకొని డైరెక్ట్ గా వాడి ఇంట్లోనే వెతుకుదాం. ఓకే సార్. పదండి. ఈ ప్లేసే నాకు సేఫెస్ట్ ప్లేస్. వీధిలోకి వస్తారు, నేను కనిపించబోయేసరికి వెళ్ళిపోతారు. మా ఇల్లు తెలియదు కాబట్టి మా ఇంటికి వెళ్ళరు. అయినా ఈ పోలీసులకి వేరే పని ఉండదా? పెద్ద పెద్ద నేరాలు చేసే వాళ్ళందరినీ వదిలేసి నాలాంటి చిల్లర దొంగతనాలు చేసే వాళ్ళు వెనకాల పడతారు. వీళ్ళు ఎప్పుడు బాగుపడతారో ఏంటో. బయటికి వెళ్దాం పదా రా. రే కిట్టిగా, ఇంతకు ముందు మా నుంచి నువ్వు చాలా సార్లు తప్పించుకున్నావురా. ఈసారి తప్పించుకోలేవురా. రే బయటికి రారా. అదిగో వాడి కోసం పోలీసులు వచ్చారు. మళ్ళీ ఏదో దొంగతనం చేసినట్టున్నాడు. కిట్టితో అంత ఈజీ కాదురే. బయట అమ్మ వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి పోలీసుల అరుపులు వాళ్ళకు వినిపించావు. సార్ ఇటువైపు ఇంకా ఏ ఇల్లు లేదు. వాడి ఇల్లు ఇదే ఉంటుంది సార్. ఇంట్లోకి వెళ్ళి చెక్ చేద్దాం రండి. ఓకే సార్. వీధిలో వెతికి వెతికి వెళ్ళిపోతారే. రేయ్ రే కృష్ణ బయటికి రారా. రేయ్ చెప్పేది నీకేరా. పోలీసులు కంట పడకూడదని దాక్కున్నాడు. మన కంట పడ్డాడు. వెళ్ళి పోలీసులకి పట్టించేద్దాం. అక్క వద్దక్క. ఎందుకే? మనం పట్టిస్తే కృష్ణబావని మాత్రం దొంగ అని అనరు. వేదవతి కొడుకు కృష్ణ దొంగ అని అంటారు. పిల్లలు మంచి పనులు చేసినప్పుడు పేరెంట్స్ పేర్లు ముందుండాలి కానీ చెడ్డ పనులు చేసినప్పుడు ముందుండకూడదు. అత్తయ్య ప్రాణం కంటే పరువుకే ఎక్కువ విలువిస్తుంది. అత్తయ్య పరువు పోయే పని మనం ఏది చేయొద్దు. కృష్ణబావకి ఇంకో రకంగా మనం బుద్ధి చెప్పాలి గాని ఈ రకంగా వద్దు. రే కృష్ణ బయటికి రారా. ఏంటి సార్, మా ఇంటికి ఎందుకు వచ్చారు? కృష్ణని బయటికి పిలవండి. నా కొడుకు ఏం చేశాడు? దొంగతనం చేశాడు. దొంగతనమా? మా అబ్బాయా? అవును, మీ అబ్బాయే. దారిని పోయే ఆడవాళ్ల మెడల నుంచి నగలను దొంగతనం చేస్తున్నాడు. ఇన్ని రోజులు పోలీసుల కంట పడకుండా జాగ్రత్తగా ఉన్నాడు. ఇప్పుడు దొరికిపోయాడు. చూడండి, మీరు పొరపాటు పడుతున్నారు. మా అబ్బాయి జాబ్ చేసుకుంటున్నాడు. దొంగతనం చేయాల్సిన అవసరం వాడికి లేదు. మా ఆయన అలాంటి పనులు చేయడండి. మీరు ఎవరినో చూసి మా ఆయన అనుకున్నారు. అవునండి, మా నాన్న పిల్లల దగ్గర నుంచి చాక్లెట్ దొంగతనం చేయడమే మహాపాపం అనుకుంటాడు. అటువంటిది ఆడవారి దగ్గర నుంచి నగలను ఎలా దొంగతనం చేయగలడు మా నాన్న అమాయకుడు. మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ తో వచ్చారు ఎస్ఐ గారు. నాకు అలా అనిపించడం లేదు. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకునే వచ్చినట్టుగా అనిపిస్తుంది. పెద్దరాజు గారు, ఇటువంటి విషయాల్లో మీరు జోకులు వేయకండి. ముందు మీ వాడిని బయటికి రమ్మనండి. నిజాలు అవే బయటపడతాయి. వాడు బయటికి వెళ్ళాడు సార్. ఈ వీధిలోకే తప్పించుకొని వచ్చాడు. మీ ఇంట్లోనే ఉన్నాడు. మీకంత అనుమానంగా ఉంటే ఇల్లంతా వెతుక్కోండి సార్. కానిస్టేబుల్స్ సార్
సర్చ్. కానిస్టేబుల్ నువ్వు అటెళ్ళు, నువ్వు ఇటెళ్ళు. ఏమండి ఏంటండి వాళ్ళు కృష్ణ గురించి అలా అంటున్నారు? ఇంట్లోకి వచ్చి దాక్కున్నాడా ఏంటి? దొంగతనాలు వద్దురా బాబు అంటే వినడు. ఇంకేమైనా పని చేసుకోమంటే చేసుకుని చావడు. నన్ను పట్టుకునే మనగాడు ఇండియాలోనే లేడని పెద్ద బిల్డప్ ఇచ్చాడు. కానిస్టేబుల్స్ కమాన్. ఇంట్లో లేడు, వీధిలో ఏదో ఇంట్లో దాక్కొని ఉంటాడు. గత కొంతకాలంగా దొంగతనాలు చేస్తూ మా నుంచి తప్పించుకుంటున్నాడు. ఈ రోజు ఎలాగైనా పట్టుకొని మీకు నిజం నిరూపిస్తాను. కానిస్టేబుల్స్ ఈ స్ట్రీట్లో ప్రతి ఇంట్లోనే వెతుకుతాం, పదండి. ఓకే సార్. వాడి మీద అన్యాయంగా దొంగ అని ముద్ర వేస్తున్నారు. ఏం జరగబోతుందో ఏమో చూద్దాం పదండి. అమ్మా వెళ్ళి చూద్దాం పదండి. మీరు ఒకసారి రండి అమ్మా. కృష్ణ అని వీళ్ళ అబ్బాయి దొంగతనం చేసి ఇటువైపు పారిపోయి వచ్చాడు. మీకేమైనా కనిపించాడా? అడుగుతుంటే సమాధానం చెప్పరేంటమ్మా, మాట్లాడండి. లేదండి, చూడలేదు. మీ ఇంట్లో దాక్కున్నాడేమో, మేము వెతకాలి. అయ్యో లేదండి, మా ఇంట్లోకి రాలేదు. మీరు చూసినప్పుడు వస్తాడా ఏంటి? దొంగంటే చూడకుండానే దూరి దాక్కుంటాడు. రాజుగారు మీరు మర్యాదగా మాట్లాడండి. కానిస్టేబుల్స్ స్ట్రీట్లో ఉన్న మిగిలిన ఇళ్ళన్నీ వెతుకుదాం. ప్రస్తుతానికైతే కృష్ణ తప్పించుకున్నట్టే. తర్వాత పోలీసుల్ని కలిసి ఏదో విధంగా మేనేజ్ చేసుకుంటాను. పదండి. ఎస్ఐ గారు ఒక్క నిమిషం. ఏంటండి? దొంగ ఎక్కడ దాక్కున్నాడో నాకు తెలుసండి. నేను తీసుకుని వస్తాను, ఉండండి.